భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవటం ఏంటని ప్రశ్నించిందామె. అయినా ఆ ప్రబుద్ధుడు వెనక్కి తగ్గలేదు. ఇదంతా ఇష్టం లేని ఆమె భర్తపై కేసు పెట్టింది. కొన్నాళ్ల తర్వాత పెద్దల జోక్యంతో కొంత భూమిని మొదటి భార్యకిచ్చాడు. ఇటీవల కేసు ట్రయల్కు రావడంతో విత్డ్రా చేసుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. లేదంటే ఇచ్చిన భూమిని తిరిగివ్వాలని వేధించసాగాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడికట్టాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో చింతకుంట సుకృత అనే మహిళకు 26 ఏళ్ల క్రితం మహిపాల్ రెడ్డితో వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. మొదట్నుంచి మహిపాల్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉండేది. ఊర్లోనే ఓ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిపాల్ ఆ బాలికతో పరారయ్యాడు. కొన్ని రోజులకు ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై మహిపాల్పై కేసు కూడా నమోదైంది. అప్పటికే ఓ కేసు నమోదై ఉన్న మహిపాల్ ప్రవర్తనలో మార్పు రాలేదు. 16 ఏళ్ల క్రితం మహిపాల్ రెడ్డి ఊర్లోనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మొదటి భార్య సుకృతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో సుకృత కుమార్తె పేరిట 20 గుంటల వ్యవసాయ భూమిని మహిపాల్ రిజిస్ట్రేషన్ చేశాడు. సుకృత కుమార్తెకు 4 ఏళ్ల క్రితం వివాహమవ్వగా ఆ భూమి విషయంలో ఇటీవల గొడవలు అధికమయ్యాయి. నవంబర్ 22న మధ్యాహ్నం సమయంలో సుకృత పొలం వద్ద పనిచేసుకుంటూ ఉండగా మహిపాల్ మరోసారి గొడవకు దిగాడు. అదే గ్రామానికి చెందిన రమాదేవితో 2009లో ఆయన రెండో వివాహం చేసుకుంటారు. ఈ విషయంలో సుకృత వారి మీద 2007లో ఒక మెయింటెనెన్స్ కేసు, 2013లో ఒకటి గృహహింస ప్లస్ 498A కేసు కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి కేసులన్నీ కూడా మెయింటెనెన్స్ కేసు, 498A కేసు రెండు కూడా రెండవ మ్యారేజ్ చేసుకున్న కేసు ఇవి కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల తర్వాత వాళ్ళు కులంలో కూర్చొని పంచాయతీ చేసుకుంటే అమ్మాయి మైనర్ అమ్మాయింది కాబట్టి డాటర్కి ఒక 20 గుంటలు భూమి రాసిస్తారు. ఆ భూమి రాసిచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 4 years క్రితం అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. ముందస్తు పథకం ప్రకారం అప్పటికే పెట్రోల్ కొని తెచ్చుకున్న మహిపాల్ సుకృతపై పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు పొలం వద్ద మంటలు గమనించి వచ్చి చూసేసరికి అప్పటికే సుకృత మంటల్లో కాలి చనిపోయింది. విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు భర్తే కడతేర్చినట్లు గుర్తించారు. ఒక్కతే తల్లి ఒకతే ఊర్లో, సుకృత ఒక్కతే ఊర్లో పొలం చేసుకుంటుంటుంది. ఈ రీసెంట్గా ఆ పొలం నేనే చేస్తా అని చెప్పేసి ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత ఊర్లో కూడా ఆమె నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళ కౌలుకి ఇస్తుంది కాబట్టి ఎట్లనైనా నేను చంపుతా అని చెప్పేసి ఆయన బయట మాట్లాడడం జరిగింది. గతంలో భూములకు సంబంధించి మొదటి భార్య సుకృత పెట్టిన కేసులు విచారణకు వస్తుండటంతో ఆమెను హత్య చేయాలనుకున్నట్లు మహిపాల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. పథకం ప్రకారం భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు వెల్లడించాడు. సగానికి పైగా కాలిన గాయాలతో సుకృత కొంత దూరం పరిగెత్తి కింద పడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణాళికబద్ధంగా ముందు వేసుకున్న ప్రణాళికబద్ధంగా ఆమెని పెట్రోల్ ముందు రోజు 21వ తారీఖు రోజు సైదాపూర్ మండలంలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుక్కొచ్చుకొని ఆ పొలంలో దాచిపెట్టుకొని తెల్లారామ వచ్చే టైంకి అతని దగ్గర పనిచేసే వాళ్ళని అందరిని కూడా బయటకు కొంత దూరం పంపించి అతను ఆమె మీద పెట్రోల్ పోసి కాలబెట్టినాడు. ఇతన్ని అదుపులో తీసుకొని 24వ తారీఖు అదుపులో తీసుకొని 25వ తారీఖు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేసులు పెట్టిందనే కోపంతోనే భార్యను మహిపాల్ హత్య చేసినట్టు తెలుసుకున్న మృతురాలి బంధువులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నా చెల్లెని చంపిండు, నా బిడ్డ ప్రెగ్నెంట్, 9 నెలల ప్రెగ్నెంట్, పెళ్లి చేసి వరకట్నం కింద భూమి ఇచ్చినాం. అత్తేవాడు చంపిండు, వాడిని అట్నే చంపాలి. మహిపాల్ రెడ్డి గాని పానం మాకే